హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, ఒక కుక్క తప్పు చేస్తే మిగిలిన కుక్కలకు పనిష్మెంట్ ఇవ్వాలా? దీన్ని బాగా పరిశీలిస్తే ఆ కుక్కలు చేసిన పనికి పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ లోతుగా వాటిని అధ్యయనం చేస్తే పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే అవి మూగజీవాలు కాబట్టి అవి ఎందుకు చేస్తున్నాయి అనే మనం విషయాన్ని ముందు గ్రహించాలి. వాటిని మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ మధ్యకాలం లోపల కుక్కలు చిన్నపిల్లల పైన, పెద్ద మనుషుల పైన ఆడమగ అనే తేడా లేకుండా దాడి చేస్తూనే ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి, చంపుతున్నాయి కూడా. 3-4 చోట్ల అవి చంపడం చేసినటువంటి సంఘటనలను మీడియా ద్వారా, కథనాల ద్వారా మనకు చూస్తూనే ఉన్నాము. మనుషులు నేటి సమాజం లోపల కుక్కలకు భయపడుతున్నారు. నిజమే, ఇది వాస్తవమే. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి. అవి ఎందుకు దాడి చేస్తున్నాయి, ఎందుకు కరుస్తున్నాయి, ఎందుకు చంపుతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించకుండా కోపంతో వాటిని చంపేయాలి, మొత్తం కూడా రిమూవ్ చేయాలి అని ఆలోచనకు వస్తుంటాం. ఎవరికైనా సరే అలాగే అనిపిస్తుంది. కానీ మానవతా దృక్పథంతో పరిశీలించి అవి ఎందుకు చేస్తున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించాలి. ఆకలి ఎంతటి పనికైనా తెగిస్తుంది, చివరకు చంపడానికి కూడా వెనుకాడవు. నేను చిన్నప్పుడు పాఠంలో ఒక విషయం చదువుకున్నాను. వేదవ్యాస మహర్షి తన ఆకలిని తట్టుకోలేక శివుడు ఉండే కాశీ నగరాన్ని శపిస్తాడు. మరి అటువంటి మహా ఋషులు, అటువంటి వాళ్ళకే కోపం ఆ విధంగా తెప్పిస్తుంది. అదంతా ఆకలి దెబ్బ. ఆకలికి తట్టుకోలేక ఎంతటి పనికైనా దిగజారుతారు, ఎంతటి పనికైనా తెగిస్తారు అనే విషయానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను. ఈ సమాజం లోపల మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఇతర జీవులపైన, మొక్కలపైన ఆధారపడి జీవిస్తుంటారు. వాటితో పాటు ఈ కుక్కలు, మూగజీవాలు, వివిధ రకాల జంతువులు కూడా ఉంటాయి. కానీ మనిషి ఏమనుకుంటాడు, ఈ మూగజీవాలు అవి కరుస్తాయి అనే ఉద్దేశంతో నిర్మూలన చేయాలని అనుకుంటున్నారు. వాస్తవమే, అవి చేసినటువంటి పనికి ఎవరు కూడా క్షమించరు అనేది. కానీ మనం ఒక విషయాన్ని ఇక్కడ లోతుగా బాగా పరిశీలించాలి. కుక్కలకు ఆహారం ఎవరు పెట్టరు, వీధి కుక్కలకు ముఖ్యంగా. బ్రీడ్ అనగా మన పెట్ డాగ్స్ ఇంట్లో పెంచుకునేటివి కాకుండా బయట ఉండే వీధి కుక్కలకు ఎవరు ఆహారం పెడతారు? మన ఇంట్లో మిగిలిన సద్ధాన్యాన్ని కూడా కాలువలో కానీ, డస్ట్బిన్లో కానీ వేస్తాము. కానీ ఒక దగ్గర పెడితే ఆ వీధి కుక్కలు అనగా స్ట్రీట్ డాగ్స్ వచ్చి తిని తమ కాలాన్ని, తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటాయి. ఇది మనం పరిశీలించాము. ఎందుకు పెట్టాలి కుక్కలకు? కుక్కలు పెడితే తిని బాగా బలిసి మళ్ళీ మనుషులను కరవడానికి అని మనం ప్రశ్నించుకుంటాం. ఎవరైనా సరే మానసికంగా ఇదే ఆలోచనలోనే ఉంటారు. నాకు కూడా అదే ఆలోచన వస్తుంది. కానీ కొద్దిగా ఓపిక చేసుకొని మానవతా దృక్పథంతో మనం పరిశీలిస్తే అవి ఆకలిని తీర్చుకోవడానికి చిన్నపిల్లలు షాపుల దగ్గరకు వచ్చినప్పుడు బిస్కెట్లు కానీ, బ్రెడ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ బజార్కు వచ్చినప్పుడు ఆ తినే పదార్థాలు చేతిలో ఉంటే ఆ పదార్థాల కోసం అవి ఎగబడడానికి ప్రయత్నం చేస్తుంటాయి. మనం భయంతో అవి కరుస్తాయనే ఉద్దేశంతో పరిగెత్తడం కానీ, వాటిని కొట్టడం కానీ చేస్తుంటాం. అప్పుడు ఆ కుక్కలు, ఆ వీధి కుక్కలు ఏం చేస్తాయి అంటే ఆకలి కోసం ఎంతటి ప్రయత్నానికైనా చేస్తుంటాయి, ఎంతటికైనా దిగజారుతాయి, చివరకు దాడి చేసి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాయి. ఇవే ఈ సమాజం లోపల ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు. చిన్నపిల్లలు అయితే ఆ పిల్లలపైన దాడి చేయడం, కరవడం, ఆహార పదార్థాలను తీసుకొని పోవడం. అయితే ఆ పిల్లలు ఆహారాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అవి దాడి చేయడం వల్ల ఆ పిల్లల్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈ సమాజం లోపల ఈ మధ్యకాలం లోపల 3-4 చోట్ల సంఘటనలు కూడా జరిగాయి. చాలా బాధాకరమైనటువంటి విషయము. అందుకే మనం ఒకటి గుర్తుంచుకోవాలి. దా జ దా 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 ఒక్కసారి పిలిస్తే ఎలా వస్తున్నాయో చూడండి. అవి వాటంతకు అవి బతకలేవు. మనుషుల పైన ఆధారపడి మనుషులను చూపెట్టుకొని బతుకుతాయి అన్నట్టు. ఎంతసేపు ఒకవేళ వాటికి కడుపులో బాగా ఆకలి అయినప్పుడు ఇలాంటి పనులకు దాడి చేస్తుంటాయి అన్నట్టు. వాటికి ఫ్యామిలీస్ ఉంటాయి, అవి సంతానం ఉత్పత్తి చేస్తాయి. ఆ సంతానం ఎక్కువైనప్పుడు ఈ విధంగా ఆకలి అనగా ఆహార పదార్థాలు దొరికినప్పుడు ఈ విధంగా దాడి చేస్తాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, కుక్కలు ఎక్కువై ఈ విధంగా దాడి చేస్తే మీరు ఎలా సమర్థిస్తున్నారు అని అడుగుతున్నారు. ఆ దాడి చేయడాన్ని, చంపడాన్ని నేను ఎప్పుడు కూడా సమర్థించను. వాటిని
తీసుకుపోయి ఎక్కడనో చంపకుండా ఒక ప్రదేశంలో వదిలిపెడితే ఆ ప్రకృతి అవి బతకాలా బతకకూడదు అనే ఆ ప్రకృతి నిర్ణయిస్తుంది. మనం ఆ విధంగా చేయాలి, కానీ మన మనుషులమే వాటిని చంపడం వల్ల మానవత్వం అనేది చనిపోతుంది ఇప్పుడేగానే. విషయాన్ని మనం బాగా పరిశీలించాలి. కానీ మనిషి కోపంతో ఉంటాడు, మన పిల్లల్ని చంపింది అనే ఉద్దేశంతో వాటిని చంపడానికి ప్రయత్నిస్తుంటాం. అవి ఏం చేస్తాయి? ఈ ప్రకృతినే మనిషి శాసిస్తున్నాడు. కుక్కలు ఏమైనా లెక్కరైతే చంపాలనుకుంటే. కానీ ముఖ్యంగా వెర్రి లేచినటువంటి కుక్కలు, అనగా రేబీస్ వ్యాధి కలిగినటువంటి కుక్కలు చాలా తక్కువ ఉంటాయి. అటువంటి కుక్కల్ని చేసినా ఏమీ కాదు, ఎందుకంటే అవి మనుషులు కరవడం వల్ల మనుషులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వీధి కుక్కలు కరిచిన మనిషి ఏమీ చావడు, కానీ అయితే ఇక్కడ ఎక్కువ కరవడం వల్ల కూడా రక్తస్రావం కలిగి, లేకుంటే వాటికి ఏదైనా వ్యాధి ఉంటే కూడా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అన్నట్లు. అందుకే మనం బజార్లో కానీ మన సమాజంలో కానీ నడిచేటప్పుడు ఆ కుక్కలు కరుస్తాయి అనే ఉద్దేశంతో ముందుగానే మనం ఏం చేస్తుంటామంటే రాళ్ళు రువ్వడం కానీ, వాటి పైకి గుర్రుగా చూడడం కానీ, కళ్ళులో పట్టి కళ్ళు చూడడం కానీ, మనం వాటిని బెదిరించడం వల్ల అవి తన ప్రాణ భయంతో దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా గమనించుకోవాలి. పిల్లల్ని కూడా బజారుకు ఆ కిరాణా షాపులకు కానీ ఫుడ్ ఐటమ్స్ తీసుకురామని కానీ ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఆ విధంగా చెప్పడం వల్ల బయట కుక్కలు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది అన్నట్లు. ముఖ్యంగా పాల ప్యాకెట్ల కోసం, బ్రెడ్ కోసం, ఆ చాక్లెట్ల కోసం పంపుతుంటాం. ఇవి ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాయంటే ఆ పిల్లల పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. మరి రాత్రిపూట కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎందుకంటే రాత్రి అయిన తర్వాత ఏ జీవైనా కడుపు నింపుకోవాలని చూస్తుంది. వాటికి ఆహారం లేదు కాబట్టి ఆ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చేతుల్లో కానీ ఉంటే అవి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అందుకే మనుషులమైనటువంటి మనం ఏం చేయాలి అంటే సద్యాన్నం కానీ ఏమైనా ఆహార పదార్థాలు కానీ మిగిలినటువంటివి కానీ ఉంటే ఒక దగ్గర పెట్టాలి. పెడితే అవి తిని వాటంతగా అవే ఉంటాయి అన్నట్టు. ముఖ్యంగా ఈ వీధి కుక్కలు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మొత్తం బయటకు వస్తుంటాయి. మధ్యాహ్నం పూట అవి పండుకుంటాయి ఎన్నో ఒకతోటి. మనం బయటికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక చేతిలో ఒక కర్ర ఉండాలి. అవి దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం ప్రతిఘటించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలు స్కూల్స్కు వెళ్ళేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఉరుకోకూడదు. ఒక దగ్గర ఉండి వాటి పైన నీళ్లుగానే వచ్చినాం అనుకోండి అవి దగ్గర రావు. ఈ కుక్కలకు రేబీస్ వ్యాధి అనగా హైడ్రోఫోబియా వ్యాధి ఉంటుంది. అవి నీళ్ళు అంటే కూడా భయపడతాయి. ముఖ్యంగా అవి ఎర్రిలేసినటువంటి కుక్కలు అనగా వైరస్ వచ్చినటువంటి కుక్కలు భయపడుతుంటాయి ఎక్కువ శాతం. కానీ ఆ టైంలో అవి తమ వైరస్ను వదిలించుకోవడానికి ఇతరులను కలవడానికి ప్రయత్నిస్తుంటాయి అన్నట్టు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. వాటికి దూరంగా ఉన్నా కూడా అవి ఎంతకు అవే వచ్చి అటాక్ చేస్తుంటాయి అన్నట్టు. ఆ వెర్రి కుక్కలు మాత్రం, ఆ వెర్రి కుక్కలను గుర్తుపట్టడం జర పెద్ద మనుషులకు తెలుస్తుంది, కానీ చిన్నపిల్లలకు తెలియదు. బయటికి వెళితే డైరెక్ట్ అటాక్ చేయడమే అన్నట్లు. అటువంటి వాటిని రిమూవ్ చేసినా ఏం కాదు. కానీ మామూలుగా ఏ పాపం ఎరిగినటువంటి కుక్కల్ని కూడా ఒక కుక్క తప్పు చేసిందని 100 కుక్కల్ని కూడా రిమూవ్ చేయాలంటే ఇది సమంజసం నాకైతే అనిపించడం లేదు. కాకపోతే ఈ సమాజం లోపల వాటి సంతానం ఎక్కువైంది ఈ మధ్యకాలం లోపల. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే కూడా కంట్రోలింగ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే వాటిని తీసుకెళ్ళి దూరంగా విడిచిపెట్టాలి. ఇదే ఇంకా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుందో ఈ వీడియో ద్వారా మీరు చూసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. వీధి కుక్కలకు ఒకసారి మనం అన్నం కానీ పెట్టినామనుకోండి, ఆ కుక్కలు అక్కడనే ఉండి విశ్వాసాన్ని చూపుతుంటాయి. అవి ఎక్కడో మనల్ని గుర్తుపట్టుకుంటాయి. మనం రాందడు తోక ఆడించడం కానీ ఊపుతూ అటు ఇటు ఊపుతూ మనల్ని చూసుకుంటూ మనం వెంబడే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాయి. పిలిస్తే చాలు, మనం పిలవకున్నా కూడా మనల్ని చూసి అసలు వాటంతా కవి వస్తుంటాయి అన్నట్లు. అది వాటి యొక్క విశ్వాసం. ఒక్క ముద్ద పెడితే అవి జీవితాంతం మన కాళ్ళ దగ్గరనే ఉంటాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సమాజం లోపల మానవత్వానికి మించినటువంటిది ఏది లేదు. మానవత్వంతో వాటిని చూస్తే అవి మనల్ని ఏమి అనో నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.